ప్రతి అక్షరం ప్రజాపక్ష. సార్ నమస్కారం అండి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాలు కూడా పార్టీ నాయకులందరూ కూడా కేక్ కటింగ్లు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో ఈరోజు మా పార్టీ ఆఫీస్ నందు బ్లడ్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గవర్నీలు మా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డెట్టి ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మేము 2010 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము అందరూ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2011 నుంచి కూడా సుమారుగా 12 సంవత్సరాల పాటు ఈరోజు 13వ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, ముందుగా నేను బ్లడ్ ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నారు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవ ముఖ్యమంత్రి తాలూకు పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరొక 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏదేమిటి కూడా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా 175కి 175 సాధించడంతో పాటు మరి వచ్చే సంవత్సరం మరింత భారీ ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మీ కార్యక్రమం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఆనందంగా జీవితాలు కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఆనందంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాలనే ఆలోచనతోటి ఈరోజు ఉన్నారు. దానికి కారణం 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణం. ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రానికి ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఖాయం. ఇదే ఉమాశంకర్ గారి నాయకత్వంలో నర్సీపట్నంలో భారీ ఏర్పాట్లు చేసుకోవడం ఖాయం. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. నర్సీపట్నం గణేష్ గారు గత 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 13 సంవత్సరాలుగా నిరంతరం ప్రతి ఏటా కూడా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఆయన స్ఫూర్తి అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ స్ఫూర్తి. ముందు ఆయన బ్లడ్ ఇచ్చి మిగతా వాళ్ళు బ్లడ్ ఇవ్వమని చెప్తున్నారు. ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంతమంది బ్లడ్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది బ్లడ్ ఇచ్చారో వారు అంతమందికి మళ్ళీ ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నేను ఆనందంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.